ఎన్నికలకు ముందు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి చిచ్చు పెట్టే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీకి చంద్రబాబుకి చిచ్చు పెట్టే ప్రయత్నం చాలా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవేమీ ఫలించలేదు. చంద్రబాబు గారు ఒద్దికగా బాధ్యతగా ఉంటూ అందరినీ కలుపుకుని వెళ్ళారు, లోపాలు సెట్ చేసుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక అడుగు తగ్గి మరీ అక్కడ అందరినీ కలిపే ప్రయత్నం చేశారు. వీళ్ళ ట్రాప్లో పడలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్రాప్లో. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చేసారు. ఇప్పుడు సహజంగా కొంత గ్రౌండ్ లెవెల్లో పవర్కి సంబంధించిన ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ని పెరగనీయకుండా ఎప్పటికప్పుడు చంద్రబాబు కంట్రోల్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేస్తున్నారు. తాజాగా మీటింగుల్లో వింటే కూడా ఎవ్వరూ తొందరపడద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక పార్టీతో మనం విభేదించడానికి వీల్లేదు, తెలుగుదేశంతో కలిసి ఉండి తీరాల్సిందే, ఇది లాంగ్ స్టాండింగ్ పొత్తు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ తేల్చి చెప్తున్నారు. అట్లాగే చంద్రబాబు గారు కూడా ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి ద్వారా ప్రయత్నిస్తోంది. అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేటాయించిన మంత్రిత్వ శాఖలకు చీలిక పీలికలు చేసి వేరే మంత్రికి అప్పగించడం మీద ఆ పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాలను కొత్త చర్చ మొదలైంది. ఒకే శాఖ పరిధిలో ఉండే విభాగాలకు వేర్వేరు శాఖలకు విభజించి ఇద్దరు మంత్రులకు కేటాయించిన హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ను వేరు చేసి కొనపల్లి శ్రీనివాస్కి అప్పగించడం చర్చకు దారితీసింది. రెండింటికి ఇద్దరు మంత్రులు ఉన్న రెండు శాఖలకు ముఖ్య కార్యదర్శిగా ఒకరే ఉండడం గమనార్హం. ఇటీవల పవన్ కళ్యాణ్ వరుసగా తన శాఖల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. తన శాఖలో ఏ కార్యక్రమం చేపట్టాలని నిధుల కొరత వేధిస్తుందని ఆయన చెప్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి సంక్షేమ కార్యక్రమాలు అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు సెర్ప ఆధ్వర్యంలో కొనసాగుతుంటే దాదాపు 65 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రతి నెల పింఛన్ల పంపిణీ సెర్ప్ నేతృత్వంలో సాగుతుంది. దీనికి డ్వాక్రా గ్రూపులు, వాటికి అనుగుణంగా వివిధ సంక్షేమ పథకాల అమలు కూడా సెర్ప్ పరిధిలోనే కొనసాగుతుంటే అట్లాంటి సెర్ప్ విభాగాన్ని పవన్ కళ్యాణ్కి కాకుండా మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్కి అప్పగించడానికి ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయనే కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మొత్తం బడ్జెట్ పరంగా చూసిన నిధుల కేటాయింపు సెర్ప్కే ఎక్కువగా ఉంటుంది. సెర్ప్ ద్వారా జరిగే పింఛన్ల పంపిణీకి ఏటా ప్రభుత్వం దాదాపు 27,000 కోట్లకు పైబడే నిధులు కేటాయిస్తుంది. ఇతర కార్యక్రమాలకు మరికొన్ని నిధులు ఎటు తప్పనిసరి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఇతర అన్ని విభాగాలకు దాదాపు అంత బడ్జెట్ కేటాయింపులకు అవకాశం ఉన్నప్పటికీ వాటిలో ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నేరుగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులకే కేటాయించే నిధులే. అందులో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల వాటా తక్కువే. వైపు నిధుల కేటాయింపులోనే అధిక వాటా కలిగి ఉండి మరోవైపు ప్రభుత్వ పథకాల అమల్లో ప్రత్యక్షంగా ప్రజల నుంచి పేరును తెచ్చిపెట్టేందుకు ఎక్కువ అవకాశం ఉన్న సెర్ప్ను పవన్ కళ్యాణ్కి కేటాయించకపోవడం ఏమిటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. కానీ ఇక్కడే అసలు సిల్లీ రీజన్ ఇక్కడ ఏంటంటే అవన్నీ పెన్షన్లు అవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుని ఫాలోఅప్ చేయాల్సిన పని లేదు. సెర్ప్కి ఇచ్చేసేయడం ద్వారా ముందు అటు పక్కన ఆ మంత్రిత్వ శాఖ ఆయన చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధినే కావాలన్నారు, అదే ఇచ్చారు ఆయన. ఇంకోటి పెన్షన్లకి డబ్బులు పడితే అది ఆయన ఏం వాడుకుంటారు పవన్ కళ్యాణ్? కుదరదు కదా, పెన్షన్ డబ్బులు పెన్షన్లకే కదా. ఆయనకు కావాల్సింది పంచాయతీరాజ్ నిధులు, అది పంచాయతీలకే రావాలని కోరుకున్నారు కాబట్టి ఆయన కోరుకున్నదే ఆయనకి ఇచ్చారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నం ఫలిస్తుందని నేనైతే అనుకోవట్లేదు ఇప్పట్లో.